అష్టసిద్ధికే నవనిధికే దాత అనే దానికి అర్థం ఏంటి? హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధి నవనిధికే దాత అనే నామం ఉంది. అష్టసిద్ధులు నవనిధులు అనే వాటిని కలిగి ఉన్నవారే శ్రీరామదూత హనుమ. అష్టసిద్ధులంటే అనిమ అంటే శరీరం అతి చిన్నదిగా చేయుట, మహిమ అంటే శరీరం అతిపెద్దదిగా చేయుట, గరిమ శరీరం బరువు విపరీతంగా పెంచుట, లఘిమ శరీరం అతి తేలికగా చేయుట, ప్రాప్తి కావలసిన వస్తువులు పొందుట, ప్రాకామ్యం కావలసిన భోగం అనుభవించుట, ఈసత్వం ఎవరిపైనైనా దేనిపైనైనా అధికారం పొందుట, వశిత్వం అన్ని భూతాలను లోబరుచుకొనుట. నవనిధులు పద్మం, మహాపద్మం, శంఖం, మకరం, కచ్చపం, ముకుందం, నీలం, కుందం, వరం. ఇవి ఐశ్వర్య ప్రతీకలైన నిధులు. ఇవి కుబేరుని వద్ద మహాలక్ష్మి దయ వల్ల కలిగి ఉన్నాయి. ఈ నిధి దేవతల వల్ల భూ, జల, లోహ, భోగాది సంపదలు లభిస్తాయి. ఆంజనేయ స్వామి లంకిని జయించే సమయాన తాను స్వయంగా అణువులా మారి లంకిని నోటిలోకి వెళ్ళి తిరిగి బయటకు వచ్చి కొండంత శరీరాన్ని పెంచి లంకిని అంతం చేయడం మనకు తెలిసిన విషయమే. ఆంజనేయ స్వామికి ఇన్ని శక్తులున్నా తన శక్తిని తాను గ్రహించలేని శాప కారణంగా అవసరమైన చోటునే తన శక్తిని ఉపయోగిస్తారు. అలా సంజీవని పర్వతాన్ని తెచ్చేందుకు లంక నుండి హిమాలయాల వరకు లంఘించారు. శక్తులను కలిగి ఉండడం గొప్ప కాదు, కానీ వాటిని మంచి కార్యాలకు వినియోగించడం గొప్ప. వాటి విలువ తెలుసుకుని వాటిని గౌరవించడం ఇంకా గొప్ప. అందుకే హనుమంతుడు గొప్ప నమ్మకస్తుడు, భక్తుడు, దైవం అయ్యారు.